ఏయ్, దగ్గరికి వచ్చారో దీన్ని పేక్కోసి చంపేస్తా. అయ్యో నన్ను చంపేస్తా. త్వరగా నన్ను కంగారు పెట్టుకో. ఇప్పుడు ఏం చేయాలి? అయ్యగారు సోమయ్య, చూడండి. ఎవరా నువ్వు? ఏయ్, దగ్గరికి వచ్చారో దీన్ని పేక్కోసి చంపేస్తా. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ మూట కట్టి తెచ్చి ఇక్కడ పెట్టండి. ఇంకా ఆలోచిస్తావేంట్రా? అలాగే త్వరగా కానీ. పార్థు, పడుకున్నావా? నువ్వు ఆ దొంగ మీదికి బాణం వేసినప్పుడు అది పొరపాటున ఇంకెవరికైనా తగులుంటే? ఏమో తాత, వాడొక్కడే కనిపించాడు నాకు. వాడొక్కడే కనిపించాడా నీకు? వాడొక్కడే కనిపించాడా నీకు? నాన్న, ఆర్చరీలో వరల్డ్ ఛాంపియన్ అవ్వాలి. అవుతాను. ఆశీర్వదించు నాన్న. అయ్యా. వాసు, కప్పుతో తిరిగిరారా. మాటిస్తున్నాను నాన్న. బాయ్ పార్దు. బాయ్. అమ్మ నాన్నకు బాయ్ చెప్పు. అయ్యా, ఎంత పని జరిగిందయ్యా. ఆడటానికి వెళ్తున్నాడు అనుకున్నాం కానీ అది ఆకర్షణ పడుకోలేదయ్యా. నాన్న, ఆర్చరీలో వరల్డ్ ఛాంపియన్ అవ్వాలి. అవుతాను. అవుతాను. వాసు, వరల్డ్ ఛాంపియన్ అవ్వాలన్న నీ కళ పార్థు రూపంలో మళ్ళీ పుట్టింది. వీడికి నీ గురే వచ్చింది. వీడిని వరల్డ్ ఛాంపియన్ చేస్తాను. ఒక్క నిమిషం. పార్థు, భయపడకు, నేనున్నాను. రఘురామయ్య గారు, పార్థు మొదట్లో బాణం పట్టుకున్నప్పుడు తడబడ్డాడు. కానీ ఆ తర్వాత మీరు ఎదురుగా వచ్చి నించున్నప్పుడు చాలా కరెక్ట్గా కొట్టాడు. ఎలా? ఆడే ముందు కొంతమందికి దేవుడి బొమ్మను చూస్తే ధైర్యం, కొంతమందికి పెట్టుకున్న ఉంగరాన్ని తాకితే ధైర్యం. వీడికి నేను కనిపిస్తే ధైర్యం. పార్థు, దేశంలో ఉన్న 32 ఆటల్లో ఆర్చరీని మాత్రమే విద్య అంటారు. విలువిద్య అంత గొప్ప ఆట. దాన్ని ఎప్పుడు తక్కువ చేయకు. టార్గెట్ బోర్డులో మొత్తం 10 సర్కిల్స్ ఉంటాయి. ఒక్కో సర్కిల్ కి ఒక్కో పాయింట్ పెరుగుతూ ఉంటుంది. లాస్ట్ సర్కిల్ కి 10 పాయింట్స్ ఉంటాయి. ఈ సెంటర్ లో ఉన్నదాన్ని బుల్జై అంటారు. బుల్జై ఇస్ ద హైయెస్ట్ పాయింట్ దట్ an archer can aim. Grip should be firm. Yeah, good.
నౌ ఇట్స్ టైమ్ ఫర్ పార్థు టు మూవ్ ఫార్వర్డ్. కురుక్షేత్ర అకాడమీ గురించి మీరు వినే ఉంటారు. అందులో ట్రైనింగ్ తీసుకున్న చాలా మంది స్టేట్ అండ్ నేషనల్ ఛాంపియన్స్ అయ్యారు. సూపర్ రాహుల్, ఇదే కసితో నువ్వు ప్రాక్టీస్ చేయి. ఈసారి కూడా స్టేట్ ఛాంపియన్ విన్నర్ నువ్వే. నాకు కావాల్సింది స్టేట్ లెవెల్స్ కాదురా, ఈ ఇయర్లో జరిగే ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్లో నేను ఎలాగైనా గెలవాలి. నువ్వు కాక ఇంకెవరు గెలుస్తారు రాహుల్? యు ఆర్ ద బెస్ట్. నమస్తే సార్, నా పేరు సత్యనారాయణ, నా కొడుకు అభిషేక్. అండర్ 14 కాంపిటీషన్లో మా అబ్బాయి గెలిచాడు సార్. మా వాడికి మీరే ఇన్స్పిరేషన్. ఒక్క సెల్ఫీ. మీ అండర్ 14 రికార్డ్ మా వాడు ఈరోజు బ్రేక్ చేశాడు సార్. ఆశీర్వదించు తాత. బయలుదేరనా? వెళ్ళిరా. థ్యాంక్స్ తాత, బాయ్. సోమయ్య, అయ్యా మీరు చెప్పినట్టే ఆ ఉన్న పొలం కాస్త అమ్మేశానయ్యా. మన ఊర్లో మీకంటే మిగిలింది ఇంకేమీ లేదయ్యా. ఆస్తులు మాత్రమే అమ్ముకున్న సోమయ్య, జ్ఞాపకాలని కాదు. అయినా ఇంకెంత, పార్థు ఛాంపియన్ అయ్యాక అన్ని ఎడంచేత్తో తిరిగి కొనేస్తాడు చూడు. సరేనయ్యా. హలో, ఎరా బయలుదేరావా? ఏంటి బయలుదేరేది? మొదటి రోజు నేను వస్తే మంచిది కాదంట్రా. ఎవరు చెప్పారు? మీ నాన్న? కాదు, నీ ఫ్యాను. నా ఫ్యానా? అదిగో వచ్చినట్టుంది చూడు. ఒక్కసారి టైంకి వచ్చావు నువ్వు? అలా తిట్టకపోతే ఎందుకు లేట్ గా వచ్చావని అడగచ్చు కదా. ఎందుకు లేట్గా వచ్చావు? ఎందుకంటే ఎందుకు, అసలే ఈ రోజు ఫస్ట్ రోజు, అంత మంచి జరగాలని మొక్కి తీసుకొచ్చా. ఇదుంటే నీతో నేనున్నట్టే. పద. Look at him. Hey, he's so hot. Yeah, he is. స్పోర్ట్స్ పర్సన్ లా ఉన్నాడే. పార్థు, ఇటు చూడు. Shall we play together? నాకు గేమ్స్ బాగా వచ్చు. Hey hero, can I have your number? Shall we go for a date? రితిక, గ్రీన్ సిగ్నల్ పడింది, వెళ్దాం పదా. పదా. వెరీ గుడ్. ఇంప్రెసివ్ పార్థు, నీ ట్రాక్ రికార్డ్ చాలా బాగుంది. పరశురామ్ నీ గురించి అంతా చెప్పాడు. యాజ్ యూ హ్యావ్ హర్డ్, ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఫీజు కూడా ఎక్కువే. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నువ్వు ప్రొఫెషనల్ ఆర్చరీ కిట్ కొనాల్సి ఉంటుంది. ఇక్కడ ఫీజు ట్రైనింగు అంతా కలిపి 40 to 50 lakhs అవుతుంది. 40-50 లక్షలు అవుతుందా? హే, నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. డోంట్ వరీ, నేను నీకు హెల్ప్ చేయగలను. జూనియర్ క్యాంప్కి ఒక ట్రైనర్ కావాలి. నువ్వు వాళ్ళని ట్రైన్ చేస్తే నీ ఫీ బర్డన్ తగ్గుతుంది, మాకు ఒక మంచి జూనియర్ కోచ్ దొరుకుతాడు. వాట్ సై? నేనే గెలిచా. రే నువ్వు పోరా. రే పూర్ణ, నువ్వు రా.
రే ఆగు, నువ్వు నాకులాగే బలంగా ఉంటావు. రే నువ్వు రారా. హ్యాండ్ లో స్ట్రెంగ్త్ ఉండాలి. 1 2 3 రెడీ. ఇందాక అరుపులు ఎవరని అడిగావుగా, వాడే జూనియర్ కోచ్ కొండబాబు. 6 నెలల క్రితం వీడు నా దగ్గర జాబ్ కోసం వచ్చినప్పుడు నీకేమొచ్చో చూపించు అంటే ఎమ్మెల్యే రికమెండేషన్ లెటర్ చూపించాడు. సరే అన్ని పనులకు ఒకడు ఉంటాడు కదా అని పెట్టుకున్నా. వాడికేమో సార్ అనిపించుకోవటం సరదా. నాకు కూడా పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి ఎవడో ఒకడు ఉంటాడు కదా అని వాడిని కంటిన్యూ చేస్తున్నా. వాడు నేర్పించేదే ఆర్చరీ అనుకోకముందే ఐ వాంట్ యూ టు గో అండ్ స్టార్ట్ ట్రైనింగ్ కిడ్స్ ప్లీజ్. ఓకే సార్. రాజేష్, ఎస్ సార్. ఇంట్రొడ్యూస్ హిమ్ టు ద కిడ్స్. షూర్ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. పిల్లలు, ఇవాళ మనందరం ఒక కొత్త ఎక్సర్సైజ్ నేర్చుకుంటున్నాం అనమాట. వీడే. ఆ కొత్త ఎక్సర్సైజ్ కొండబాబు ఇతను పార్దు అని ట్రైనింగ్ లో ఉన్నా కదా, డిస్టర్బ్ చేస్తావేంటి? అరే కొత్త ట్రైనర్. ఆయన కొత్త ట్రైనర్ అవ్వచ్చు, కానీ ఇక్కడ ట్రైనింగ్ కొత్తగా ఉంటుంది. ఏ లైన్ లో నుంచి చూడమను. నీకు ట్రైనింగ్ వద్దా? ఇన్స్పైర్ అవరా? ఫ్రూట్. వెల్ స్టూడెంట్స్, ఇవాళ నేను మీకు ఒక కొత్త ఎక్సర్సైజ్ నేర్పిస్తాను. మోకాళ్ళు వంచకుండా మీ చేతులతో మీరు మీ కాళ్ళనే ముట్టుకోవాలి. ఎస్, మీరు విన్నది నేను అన్నది నిజమే. చేసి చూపిస్తాను, చూసి నేర్చుకోండి. చూడండి. ఓకే, అయిపోద్ది. ఓకే, లెట్స్ డూ ఇట్ అగైన్. ఐస్ ఆన్ మీ. మొన్న కూర్చున్నప్పుడు అందింది కదరా బాబు, ఇంకా అయితే తెగేలా ఉంది. బాణాలు వదలడానికి ఈ మాత్రం ఫిట్నెస్ చాలు. యూ కెన్ డిస్పర్స్. సార్ వార్మప్ అయిపోయింది కదా, ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారా? కొత్తగా వచ్చావు కదా, కొత్తలో ఈ కుతూహలం ఇలాగే ఉంటుంది. ఇప్పుడే వచ్చావు కదా, ఒక 1 వీక్ వెయిట్ చేయి. సార్ అసలు ఆర్చర్ అవ్వాలంటే ఏం చేయాలి? ముందు ట్రైనర్ అంటే భయం ఉండాలి, నువ్వు కామ్గా ఉండాలి. సార్ టార్గెట్ బోర్డ్ మనకి ఎంత దూరంలో ఉండాలి? సార్ స్ట్రింగ్ ని బలంగా వెనక్కి లాగాలంటే ఏం ఎక్సర్సైజ్ చేయాలి? సార్ ఆరో వెయిట్ ఎంత ఉండాలి? ఈడ కోచ్. స్విగ్గీ ఆర్డర్ వచ్చిందంటే వెళ్ళి తీసుకుని వచ్చి చెప్తాను. పిల్లలు, చెప్తాను. నేను చెప్తాను. యారో బరువు 25 గ్రాములు ఉండాలి. స్ట్రింగ్ బలంగా లాగాలంటే 4 arm ఎక్సర్సైజ్ చేయాలి. మనకి టార్గెట్ బోర్డ్కి 15 మీటర్ల డిస్టెన్స్ ఉండాలి. అర్థమైందా? గుడ్. అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? ట్రైన్ రావాలంటే ట్రైనింగ్ తీసుకోవాలి. మీరు ఇచ్చుకోండి, నేను వెళ్ళొస్తా. బాయ్. కొండబాబు, అయ్యా ఆ టార్గెట్ బోర్డ్స్ తుడిస్తా, ఆరోస్ షార్ప్ చేస్తా, మరి ఫ్లోర్ క్లీన్ చేస్తాగా. మరి నువ్వు వెళ్ళొస్తా. సో పిల్లలు, ఈ రోజు నుంచి నేనే మీ కోచ్. నా పేరు పార్దు. ఎలా జరిగిందిరా మొదటి రోజు? బాగానే జరిగింది తాతయ్య. ఇక్కడ ఫీజు ట్రైనింగ్ అంతా కలిపి 40 to 50 lakhs అవుతుంది. తాత, అది ఏం లేదు తాత, వద్దు. పొట్ట నిండుగా ఉంది, నేను వెళ్ళి పడుకుంటా. పార్దు, పార్దు, తాత, తాత, ఇదేగా నువ్వు కావాలనుకుంది? థ్యాంక్స్ తాత. నీ కోచింగ్ ఫీజు కట్టేశా. అంత డబ్బులు అప్పుడేలా? ఏయ్, డబ్బుల గురించి నీకెందుకు? నువ్వు బాగా ప్రాక్టీస్ చేయి చాలు. షూర్ తాత. ఇప్పుడైనా అన్నం తింటావా? ఒక రేంజ్ లో ఆకలేసింది, పద.